నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతి భవన్లో మంత్రులు అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష ప్రజాపాలన ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ఏపీ తెలంగాణలో విద్యార్థులను మార్కుల కొలమానంతో మాత్రమే చూస్తున్నారు విద్యా వ్యవస్థలో చెడు సంప్రదాయం కొనసాగుతుందన్న ఎమ్మెల్సీ కోదండరాం ఇక డీటెయిల్స్ కెళ్తే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు రోడ్ షోలో పాల్గొన్నారు రోడ్డుకి ఇరువైపులా నిల్చున్న ప్రజలకు ప్రధాని అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుట్టారు రైల్వే జోన్ ఇండస్ట్రియల్ హబ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపన చేశారు तीसरी बार एक सरकार चुनी गई और सरकार बनने के बाद एक प्रकार से विधिवत रूप से मेरा ये पहला कार्यक्रम है और जो शानदार स्वागत सम्मान आपने किया रास्ते भर जिस प्रकार से लोग आशीर्वाद दे रहे थे और आज चंद्रबाबू ने अपने भाषण में सारे शिक्षर लगा दिए हैं उनके एक एक शब्द के स्पिरिट को उनकी भावना को मैं आदर करता हूं और मैं आंध्रवासियों से देशवासियों से विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे हमारा आंध्र प्रदेश का पॉसिबिलिटी और अपॉर्चुनिटीज का राज्य है ये पॉसिबिलिटीज तो आंध्र भी और तभी भारत भी विकसित राष्ट्र बने इसलिए आंध्र के लोगों की ये हमारा संकल्प స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిపై ప్రగతి భవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క కొండా సురేఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు
ఇక హైదరాబాద్ షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది హాజరుపై రిజిస్టర్లను పరిశీలించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లికేషన్లను పరిశీలించిన మంత్రి ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్లైన్లో వచ్చిన టెక్నికల్ మిస్టేక్స్ పై ఆరా తీశారు. ప్రజాపాలన ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని, సర్వే కేటాయింపులు పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే విద్యా సంవత్సరం నుండి బన్సిలాల్పేట డివిజన్లోని మేకలమండి ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. బుధవారం మేకలమండి పాఠశాలలో 1.80 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను తలసాని అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. G+2 విధానంలో 16 తరగతి గదుల నిర్మాణం చేపట్టగా పనుల ముగింపు దశకు చేరుకున్నాయని అధికారులు వివరించారు. మేకలమండి ఉలప్పూర్ అనేటువంటి ప్రాంతం అంటే ఒకప్పుడు ఏంటంటే ఒక చిన్న స్కూల్గా ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాల. దీనికి స్థలం లేక ఇక్కడనే GSMC టాయిలెట్స్ ఉండడం, వెనుక శ్మశాన వాటిక ఉండడము, ఒక 30-40 మంది చదువుకునేటువంటి స్కూల్ ఒకప్పుడు. ఈ రోజు ఏంటంటే ఇక్కడికి టాయిలెట్స్ తీసేయడం, వెనుకకున్నటువంటి స్థలాన్ని అక్వైర్ చేసుకోవడం, ఈ రోజు 30 మందితో ఉన్నటువంటి స్కూలు ఈ రోజు 650 మంది వరకు రావడం అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి చరిత్ర. అయితే దీన్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా చాలా వరకు రూమ్స్ మనం ఒకటి ఏంటంటే సర్వశిక్ష అభియాన్ నుంచి డబ్బులు 1,80,00,000 వరకు అక్కడ నుంచి తీసుకున్నాం. ఒక 65 లక్షల రూపాయలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులను మార్కుల కొలమానంతో మాత్రమే చూడటం విద్యా వ్యవస్థలో చెడు సాంప్రదాయం ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వారికి ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై ప్రోత్సహించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నల్లకుంట కేర్ మోడల్ హై స్కూల్ 32వ వార్షికోత్సవం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కేంద్రీయ విద్యాలయాల తరహాలో హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను నడపాలని కోదండరాం సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులను కేవలం ఒక మార్కులతో కొలవటం అనేది ఇందులో ముఖ్య అంశం. ప్రతి విద్యార్థిని మార్కులను బట్టి అంచనా వేయటం, దానివల్ల పిల్లల మీద అందరు మార్కులు సాధించలేరు, కొందరు మార్కులు రావు. కానీ ఆ పిల్లలు కూడా చదువులో వాళ్ళు కూడా రాణిస్తూ ఉంటారు. అదేవిధంగా చదువుతో పాటు కొంతమంది విద్యార్థులు ఆటల్లో, కొందరు పాటల్లో, కొందరు వాళ్ళు ఇతర కోకరికులర్ యాక్టివిటీస్లో రాయటంలో కానీ, విషయాలను వ్యక్తీకరించడంలో కానీ వాళ్ళకు మంచి నైపుణ్యం ఉంది. తెలంగాణ జైళ్ల శాఖ వార్షిక నివేదికను ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా వివరించారు.
చెంచల్గూడలోని జైళ్ల శాఖ శిఖాలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతేడాది 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని, హత్య కేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నారని ఆమె చెప్పారు. 1,045 మంది ఖైదీలకు ఉచిత న్యాయ సలహా సేవలు అందించినట్లు చెప్పారు. ఫోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్, సెకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కేసుల్లో 5,999 మంది పురుషులు, 312 మంది మహిళలు జైళ్లలో ఉన్నారని వివరించారు. ప్రిజన్స్ డిపార్ట్మెంట్ యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టింది. సో బేసికలీ మేము అందరికీ తెలియచేయడానికి ప్రయత్నం చేశాము. తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్లో ఏమేమి జరిగింది లాస్ట్ ఇయర్లో అండ్ ఈ సంవత్సరంలో మాకు ఏ ప్లాన్స్ చేశాము. సో మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ కంట్రీలో చాలా మంచి పేరు తెచ్చింది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిజన్ సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ. మాకు ఎస్పెషల్లీ టెక్నాలజికల్ డెవలప్మెంట్ చూస్తే తెలంగాణ డిపార్ట్మెంట్కు చాలా మంచి పేరు ఉంది. మేము మోడర్నైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్ చాలా తీసుకున్నాము ఈ సంవత్సరం. మేము బ్యాగేజ్ స్కానర్స్, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్స్, CCTVs, వాకీ టాకీస్ అండ్ బాడీ వోర్న్ కెమెరాస్ కూడా కొన్నాము టు మోడర్నైజ్ అవర్ సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ జైల్స్. ఇంకా ఈ ములాఖాత్ సిస్టమ్ కూడా ఫెసిలిటేట్ చేయడానికి ప్రిజనర్స్కు వాళ్ళ ఫ్యామిలీతో కలవడానికి కూడా చేసాము. దెన్ వీడియో కాన్ఫరెన్సింగ్లో చాలా ప్రిజనర్స్ మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసాము ఆన్ ద బేస్ ఆఫ్ వీడియో కాన్ఫరెన్సింగ్. ఆ ఫెసిలిటీ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మాకు ఈ సంవత్సరంలో. దెన్ మాకు స్మార్ట్ క్యూస్ కూడా అన్ని ప్రిజన్స్లో పెట్టాము. స్మార్ట్ క్యూస్ ద్వారా ఒక ప్రిజనర్ ఓన్ ఇన్ఫర్మేషన్ లైక్ కోర్ట్ డేట్స్ ఎప్పుడు ఉంది, పెరోల్ ఎప్పుడు వస్తుంది, ఫర్లో ఎప్పుడు వస్తుంది అవి అని తెలుసుకుంటారు. ప్లస్ అతను సర్వీసెస్ కూడా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్లో ఏం కావాలంటే దాంట్లోనే అతను ఆర్డర్ చేస్తూ వస్తుంది. రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మాసాబ్ చెరువు, జీలావర్ ఖాన్ చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువుల ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హైడ్రా కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని తుర్కెంజాల్, జీలావర్ ఖాన్ చెరువులను పరిశీలించారు. కమిషనర్ రంగనాథ్ స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులతో కలిసి మాసాబ్ చెరువు లింకుతో ఉన్న నాలాలను, బఫర్ జోన్లను పరిశీలించడం జరిగిందన్నారు. చెరువుని కూడా మేము హైదరాబాద్లో ఇక్కడ స్థానిక అధికారులు కూడా వాళ్ళు కూడా మాతోటి ఈ ఫీల్డ్ విజిట్లో వాళ్ళందరూ కూడా పాల్పంచుకున్నారు. ప్రధానంగా ఇక్కడ ఈ మాసబ్ చెరువు అట్లానే దీనికి లింక్ అప్ ఉన్నటువంటి ఏదైతే నాలాలు వీటికి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఏదైతే పబ్లిక్ నుంచి మాకు వచ్చాయో వాటిని వెరిఫై చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సో అన్నింటినీ కూడా అంటే ఈ చెరువు యొక్క విస్తీర్ణత పెరిగిందని, లేకపోతే కొన్ని నాళాలు యాక్చువల్గా అది డైవర్ట్ చేశారని, అంటే కెనాల్ని తీసుకొచ్చి ఇరిగేషన్ కెనాల్ని తెచ్చి మామూలుగా సర్ప్లస్ నాళాల్లో కలిపారని, ఇట్లా పలు కంప్లైంట్స్ అన్ని కూడా మేము ఈరోజు చూడటం జరిగింది. దీని మీద మేమంతా కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఈ FTL దాని విస్తీర్ణత అది ఆల్రెడీ ఫైనల్గా నోటిఫై అయిన దాని మీద కూడా చాలా మంది అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. అన్నింటినీ పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని మా దగ్గర ఉన్నటువంటి పాత మ్యాప్ను, శాటిలైట్ డేటాని, బ్యాథమెట్రిక్ స్టడీస్, సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్స్ ఇవన్నీతో. ట్రాఫిక్ భద్రతా మాసోత్సవాల సందర్భంగా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తా నుంచి మాతృశ్రీ కాలేజ్ వరకు విద్యార్థులతో చేపట్టిన అవగాహన ర్యాలీని ట్రాఫిక్ అడిషనల్ సిపి శివప్రసాద్ ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులను పట్టుకొని ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అడిషనల్ సిపి మాట్లాడుతూ రహదారి ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. Now I come to the aspect of road safety. Road safety which is one person said, character of a nation can be judged by how its people drive on the streets. ఒక దేశం యొక్క క్యారెక్టర్ మనం ఎలా చెప్పగలుగుతాం అంటే
రోడ్ల మీద మనుషులు వాహనాలు నడిపే విధానం మీదనే ఆ దేశం యొక్క క్యారెక్టర్ ఉంటుంది. మన దేశం క్యారెక్టర్ ఎలా ఉంది? చెత్తగా లేదు. యూ సీ ద ఖయాస్ ఆన్ ఇండియన్ రోడ్స్. దరిద్రం. మా ఫ్రెండ్ చెప్పాడు, కొలీగ్ చెప్పాడు, నోబడి హ్యాస్ nobody follows traffic rules, no traffic sense, no traffic discipline, wrong route driving, triple riding, signal jumping, no respect for pedestrians. You know what? At a zebra crossing, pedestrian has got the right of way. But how many of them stop at a zebra crossing, allow the pedestrian to cross the road? Nobody. Traffic cop unte signal ఆపుతారు, కాప్ లేకుంటే సిగ్నల్ జంప్ చేస్తాం. సిగ్నల్ జంప్ ఏమవుతుంది? సిగ్నల్ జంప్ చేస్తే విశాఖలో విదేశీ భక్తులు సందడి చేశారు. దేశంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన మాస్టర్ జీకే ఎక్కిరాల కృష్ణమాచార్య సంస్కృతి సదన్ను సందర్శించి పూజలు చేశారు. సాంప్రదాయ బస్టాండ్లో సదన్ను సందర్శించిన విదేశీయులు తెలుగు సంస్కృతికి ఆకర్షితులై పరవశించిపోయారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, సాంప్రదాయ పరిరక్షణకు మాస్టర్ ఈకే జీవితం సంకేతమని అన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో జగద్గురు పీఠం నిర్వహించిన ఉత్సవ సభలో పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, 2 లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు. ప్రగతి భవన్లో మంత్రులు, అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష. ప్రజాపాలన ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం. ఏపీ, తెలంగాణలో విద్యార్థులను మార్కుల కొలమానంతో మాత్రమే చూస్తున్నారు. విద్యా వ్యవస్థలో చెడు సంప్రదాయం కొనసాగుతుందన్న ఎమ్మెల్సీ కోదండరాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.